ఎంకేఆర్ హై స్కూల్ నందు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో గల ఎంకేఆర్ గవర్నమెంట్ హై స్కూల్ నందు శనివారం నాడు 200 లీటర్ల కెపాసిటీ గల ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పముజుల రవి గారి దాతృత్వంతో ఏర్పాటు చేయబడి ప్రారంభించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి పాల్గొని సభలో ప్రసంగిస్తూ ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ వారి సేవా కార్యక్రమాలను కొనియాడి పముజుల రవిని అభినందించారు. మున్ముందు మేము కూడా హై స్కూల్కి అవసరమైన వసతులు కల్పించడంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేశారు. ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకు శుభదినమని, మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం మరపురాని గొప్ప శుభసూచకమన్నారు. ఆర్ఓ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన నీటిని విద్యార్థులకు అందజేయాలనే తలంపు రావడం గొప్ప పరిణామం అన్నారు. పముజుల రవి సభలో మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ఎంతో కొంత హై స్కూల్ అభివృద్ధికి పాటుపడడంలో ఉడతా భక్తిగా ఈ ప్లాంటును ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరికొన్ని అభివృద్ధి పనులు చేయుటకు నా సాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ సభలో ప్రసంగిస్తూ, పూర్వ విద్యార్థులైన వీరు తాము చదువుకున్న పాఠశాల మీద శ్రద్ధ తీసుకుని వసతుల కల్పనలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. సభలో పాల్గొన్న వారంతా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఎం శ్రీనివాసులు గారికి చిరు సన్మానం జరిపారు. విద్యార్థులందరికీ మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయులు కేవీ రమణి, ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు తిరుపనపాటి వెంకటేశ్వరరెడ్డి, ఓకల శ్రీనివాసులు, ఆత్మకూరు రామచంద్రరావు, సూరి ఆదిశేషయ్య, ముసునూరు మణి, పట్నం విష్ణు, తిరుపనపాటి దశయ్య, సుబ్రహ్మణ్యం, సోదరగుంట జనార్దన్, అర్చకులు రామాయణం మణిశంకర్, పూర్వ విద్యార్థులు శరత్ కుమార్ రెడ్డి, అమర్నాథ్, జగన్ తదితరులు పాల్గొన్నారు. జయ విఘ్నేశ్వర నమో నమః, జగత్ రక్షక నమో నమః, జయకర శుభకర సర్వ పరాత్పర జయ విఘ్నేశ్వర నమో నమః, మూషిక వాహన మోదక హస్త శ్యామల కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర సిద్ధి వినాయక పాద నమస్తే. శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. జృంబకాయ విద్మహే పాసహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. అసోసియేషన్ తరఫున మన పాఠశాలలో దాదాపుగా 40 సంవత్సరాల నుండి కేవలం మన సిమెంట్ ట్యాంక్ వాటర్ మాత్రమే మనం డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళ ఈ పాఠశాల మీద ఉన్నటువంటి మమకారంతో, ప్రేమతో, నేను చదువుకున్నప్పుడు అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు చదివేటువంటి పిల్లలందరూ కూడా మంచి త్రాగునీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో మనకు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ కార్యక్రమానికి వారందరూ కూడా మన పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూజారి గారి సమక్షంలో గణపతి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నా భగవంతుని స్మరణతో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే ఇక ఎటువంటి ఆటంకాలు రావు. కాబట్టి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి, ఈ పాఠశాల గవర్నమెంట్కి ఇవ్వకముందున్నటువంటి జగదేవపేట వాస్తవ్యులు మామూరు వెంకటకృష్ణారెడ్డి గారు ఎప్పుడూ అంటుండేవారు ఒక మాట, హెడ్ మాస్టర్ గారు
8th క్లాస్ జాయిన్ అయ్యేవాళ్ళు. అలా కాకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఆనాటి మేనేజ్మెంట్ కూడా మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము, పాఠశాల వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఈ పాఠశాలని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మిగిలిన ఎయిడెడ్ పాఠశాలలు కూడా చాలామంది గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఏంటంటే ఆ రోజుల్లో మాగుంట కోటారెడ్డి గారు ఎకరా 500 రూపాయలు ఉన్నటువంటి రోజుల్లో ఈ పాఠశాలకి 30,000 రూపాయలు కాస్త పని పెట్టారు 1952లో. అంటే ఎకరా 500 రూపాయలు అంటే వెంటనే ఈ పాఠశాల అప్గ్రేడ్ అయింది, హై స్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ అయింది. 3 సంవత్సరాలు 3 బ్యాచ్లు మనం ఇంటర్మీడియట్. ఇక్కడ 1992-93 బ్యాచ్ మాది ఇందుకూరుపేటను. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ చాలా వైభవంగా ఉండింది. ఈ స్కూల్ చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, అంటే ఆ విధంగా ఉండింది. మేము ఉన్నప్పుడు మా టీచర్స్లో ఇప్పుడు ఉండేది శ్రీనివాస్ సార్ ఒక్కరే ఉన్నారు, వాళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మొన్న మేడం చెప్పినట్టుగా వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆ ఉద్దేశంతో మా స్కూల్కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేము అది చేయడం జరిగింది. కానీ ఇంకా పిల్లలు ఇంకా బాగా మీ వంతు బాగా విద్యని బోధించి బాగా ఉత్తీర్ణ స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తూ సెలవుస్తున్నాను. వంశర రవి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ స్కూల్లో చిన్న పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కోసం ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది, మీరు ఒకసారి రావాలని చెప్పొస్తే ఇవాళ మాకు మన కోవూరు నియోజకవర్గానికి ఒక శుభదినం. ఇవాళ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి పుట్టినరోజు. నేను ఆ కార్యక్రమాల్లో ఉండగా మా ఫ్రెండ్ సోదరుడు రవి ప్రశాంతమ్మ గారి సేవలో మనం ఇసుకరేను అంతా మనం కూడా సేవ చేయాలి కాబట్టి నేను చదువుకున్న స్కూల్లో పిల్లలకు త్రాగునీరు కోసం అని చెప్పి ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు కూడా వచ్చి దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. చాలా సంతోషం రవి. ఇలాగే సేవ అనేది మాకందరికీ, నాకైతే ముఖ్యంగా దైవం లాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి నుంచే సేవ చేయాలనే కోరిక మాకు ఉంది. నేను 2 పిల్లల్ని చదివిస్తున్నాను. వాళ్ళకి ఆల్మోస్ట్ 7th నుంచి ఇప్పుడు డిగ్రీ అయిపోవచ్చింది. 3 పిల్లల్ని చదివిస్తున్నాను. వాళ్ళని చూసి మరికొంతమంది పిల్లలు మీరు కూడా మన రవిలాగా, మన ఎమ్మెల్యే గారిలాగా మంచి స్థాయికి దిగి ఇలాగే మీరు చదువుకున్న స్కూల్కి, అలాగే మీ ఊర్లకి మీ చేతనంత సాయం చేసే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. మరియు ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళన్నిటిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ అభిమానులుగా తువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు మరియు కోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో 1900 చిల్లర 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మా వంతు అభిమానులు, బీపీఆర్ అభిమానులు వృత్తాభక్తిగా దాదాపు 3 లక్షల రూపాయలు ఫీజు కట్టమని చెప్పి నేను ఎంఈఓలందరినీ పిలిచి ఇవ్వడం జరిగింది. దానికి అది పెద్ద సహాయం కాకపోవచ్చు, కానీ మంచి పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధించి మాకు మేము చేసిన సాయానికి మేము కొంచెం గర్వపడేలా చేయాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి చెప్తూ పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎండి ఆతిబున్ తబస్సుం, 10th క్లాస్ చదువుతున్నాను. మొన్న అక్కడ చైర్స్ ఏర్పాటు చేసేటప్పుడు మా ఇంగ్లీష్ మేడం రిక్వెస్ట్ చేసినట్టుగా మాకు వాటర్ ప్యూరిఫికేషన్ ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ సందర్భంగా మా విద్యార్థుల తరపున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ వచ్చేసిన పెద్దలకు హెచ్ఎం సార్కి వాపస్ అసోసియేషన్కి నా నమస్కారం. మాకు ఒక సరస్వతి దేవి విగ్రహము మరియు ప్రింటర్ని మా స్కూల్కి అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి హెచ్ఎం సార్కి వాపస్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు. గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.